హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? రీసెంట్గా మాకు ఎందుకో సెలవులు వచ్చినాయి అబ్బా. 4 రోజులు సెలవులు అయితే వచ్చినాయి అని చెప్పి ఇక మా ఊరైతే వెళ్ళిపోయాము. చూడండి మా ఊరు ఎంత బాగుందో కదా. ఇది మా అత్తయ్య వాళ్ళ ఊరు అనమాట. ఇదైతే సాగర్ కాలువ, ఊరు పక్కనే ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. బట్టలు ఉతుక్కోవాలన్నా అన్నీ కూడా ఇక్కడ నుంచే, పొలానికి వెళ్ళటానికి నీళ్ళు వెళ్ళాలన్నా కానీ ఈ కాలంలో నుంచే వెళ్తాయి అనమాట. ఇక్కడ ఒక అందమైన ప్లేస్ కూడా ఉంది. ఏంటంటే దీన్ని డ్యామ్ అంటారు. దీని పక్కనే ఏం చేశారంటే ఒక పెద్ద చెట్టు ఉంటుంది. అంటే మా వారు పుట్టక ముందు నుంచే ఉందంట ఆ చెట్టు దగ్గర ఏంటంటే ఒక సిమెంట్ బల్లలాగా చైర్స్ అన్ని వేశారు. కాలువ పక్కనే కూర్చొని అలా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారనమాట. వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ఇక్కడే ఉంటారు. ఎక్కువ శాతం కాలువ పక్కనే ఉంటుంది. ఈసారి నెక్స్ట్ టైం చూపిస్తాను. మేమందరం కూడా ఈత కొట్టేసాం. ఈతకే తీసుకెళ్ళాడు కదా మా ఆయన, చల్లగా 4 ఆ టైంలో తీసుకెళ్ళాడు. ఇక పొలానికి అయితే తీసుకెళ్ళాడు మమ్మల్ని. పొలం చూపించమని చెప్పి ఒకసారి అడిగానులే, అందుకని చెప్పి సరే వెళ్దామని చెప్పి సరదాగా కాలువ దగ్గర నుంచి అలా అయితే వెళ్ళాం. ఇక్కడ చూసారా, వీళ్ళైతే చేపలు పడుతున్నారు అనమాట. ఈ వీడియో ఎవరికి నచ్చుతుందంటే ఇలా పల్లెటూరులో ఇలా ఎంజాయ్ చేసిన వాళ్ళకే తెలిసిద్ది అనమాట. ఆ ఫీలింగ్ అంత బాగుంటుంది అనమాట. ఎందుకంటే నేను కూడా ఇలా ఈత కొట్టిందాన్నే, వాళ్ళు అలా చేస్తుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసినాయి ఒక్కసారి. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం కాసేపు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ రోజు కూడా పిల్లలు మమ్మీ ఎప్పుడు వెళ్దాం ఈతకి, ఎప్పుడు తీసుకెళ్తావు డాడీ కాలువకి అని చెప్పని అడిగారు. ఇలా నడుస్తుంటే గట్ల మీద మనకు అలవాట్లేదు కదా, డామ్న పడిపోతా ఉన్నాం అనమాట. ఈ దారిలో నాకు ఈ శంఖం అయితే దొరికింది. ఏమంటారు మీరు, గవ్వ అంటారా శంఖం అంటారో మరి. ఇదైతే దొరికింది అబ్బా, చాలా నచ్చింది నాకు చూడగానే. చూసారా షేప్, చూసారా ఎంత బాగుంది కదా. వీడియో తీసాను అనమాట. ఇదిగో వీడైతే నేను మాట్లాడతాను అత్త వీడియోలో, నన్ను వీడియో తీయంటున్నాడు, వినండి. మా పొలాలు దీన్ని కాలం అంటారు. మాకు కాలంలో గువ్వ దొరికింది. శంఖం అంటారా, గువ్వ కాదు. గువ్వ అనేది ఏది చూడు. మా పొలాలు మా పొలాలు ఇది మా పిల్ల కాలువ. తీసుకోవడం దాన్ని ఏమంటారు? ఇది మొత్తం మా పొలాలు. ఏం పొలాలు చెప్పలేదుగా. ఇద్దరు వికెట్లు ఆడబడి 2 వికెట్లు ఆడబడి చేపలు కొట్టుకుంటూ వస్తున్నాయి. ఈ చేపలు మనం పట్టుకున్నాం. ఇదిగో చేప, గువ్వ. హాయ్ గాయ్స్, వీళ్ళు మా చేపలు. ఈయన పెద్ద చేప. మా చేపలు అన్నీ నన్ను పడేసి మా ఊరి పొలం చెప్పాడు. నువ్వు బియ్యం వేయలేవా? చిన్న చేప ఏం చేస్తున్నారా? గుడ్లు కింద పడేసి నీళ్ళు గల పారు కింద పడేసి మళ్ళా మా అక్క అయితే గడ్డిగా వస్తూ ఉంది గేదెలకి. నేను గడ్డి మోపు తీసుకెళ్దామని వచ్చానమాట. మా అక్క కోసిని మొత్తం దగ్గరికి వేస్తుంది పనులన్నీ. నేను నమ్మేశారా, నేను గడ్డి మోపు మోసుకొస్తానంటే అబ్బా మా పిల్లలు మా ఆయన ఉంటే నన్ను ఎందుకు మొయినిస్తారండి, ఊరినే అలా అన్నాను. ఒక లైక్ అయితే ఇవ్వండి.